దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి. కర్నూలు జిల్లాలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ మ్యాజిస్ట్రేట్ కోర్టు, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్నటువంటి గోపాలకృష్ణయ్య ఒక అద్భుతమైనటువంటి లీగల్ ఒపీనియన్ ఇచ్చాడు. అది ప్రతి ఒక్కరికి ల్యాండ్ మార్క్ లీగల్ ఒపీనియన్. ప్రతి ఒక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీసుకొని చదవండి. మీకు ఒక యూనియన్ ఉంది, తీసుకొని చదవండి. ఎంత అద్భుతంగా రాసుకుంటూ వచ్చారని చెప్పి చూడండి. ఈ సందర్భంగా అడిగేదేమంటే, గోపాలకృష్ణయ్య అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫ్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, ఎంతకు అమ్ముడుపోయావు? నీ యొక్క నైతిక విలువలు, నీ యొక్క విశిష్టమైనటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవిని ఎంతకు అమ్ముకున్నావు? పోలీసులకు ఎంతకు అమ్ముడుపోయావు? కర్నూలు 3 టౌన్ పోలీసులకు ఎంతకు అమ్ముడుపోయావు? అమ్ముడుపోవడానికి కారణం ఒక విశిష్టమైన న్యాయ వ్యవస్థ. అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దేశానికి సుప్రీంకోర్టు అపెక్స్ కోర్టు, రాష్ట్రానికి హైకోర్టు సుప్రీంకోర్టు. హైకోర్టు ఇచ్చిన తీర్పును చాలా నిర్దిష్టంగా రాసింది. 11 పేజీలో ప్రతి పేరాలో పాయింట్అవుట్ చేస్తూ పిన్అవుట్ చేస్తూ వచ్చింది. లాస్ట్ పేరా తీసుకొని నువ్వు హైకోర్టు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద ఈ విధంగా భావించిందని నేను భావిస్తున్నానని చెప్పి నువ్వు తీర్పు ఇచ్చేటువంటి, జడ్జిమెంట్ ఇచ్చేటువంటి, లీగల్ ఒపీనియన్ ఇచ్చేటువంటి అధికారం నీకు జ్యుడిషియల్ పవర్ ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు తీసుకున్న నిర్ణయం మూలంగా ఒక సామాన్యుడు పోరాడిన పోరాటాన్ని నిర్వీర్యం చేసినవని విన్నావు. ఈరోజు పోలీసులు ఏమంటున్నారు? పబ్లిక్ ప్రాసిక్యూటర్ లీగల్ ఒపీనియన్ ఇచ్చారు కాబట్టి మాకు అదే విశిష్టమైన ఒపీనియన్ అంటున్నారు. హైకోర్టు జడ్జిమెంట్ గురించి మాట్లాడట్లే పోలీసులు. హైకోర్టు 11 పేజీల జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ని హైకోర్టు పోలీసులు పట్టించుకోవట్లా. నువ్వు ఇచ్చిన ఒక దరిద్రపు దిగజారిన వ్యక్తిత్వం, ఆత్మాభిమానం, మనస్సాక్షి, నైతిక విలువ, తల్లిదండ్రుల పెంపకానికి నీకు చదువు చెప్పిన టీచర్లు నీకు ఇచ్చిన లా పట్టాలను దిగజార్చుకొని నువ్వు ఇచ్చిన లీగల్ ఒపీనియన్ పట్టుకొని ఊరాడుతున్నారు పోలీసులు. మరి ఏ విశిష్టమైన అధికారంతో నా లీగల్ ఒపీనియన్ ఇచ్చావు? మనస్సాక్షి లేదు, ఆత్మాభిమానం, వ్యక్తిత్వాలు ఇవన్నీ ఏముండవా? మరి ఎంత డబ్బుకు అమ్ముడు పోయినావో, ఎంత డబ్బులకు అమ్ముడు పోయినావు? నువ్వు సంజాసి ఇవ్వాలి, బహిరంగ సంజాసి ఇవ్వాలి. నువ్వు చేసిన పనికిమాలిన పనికి ఈరోజు ఎవరు బాధపడేది? కోర్టుకు గౌరవం లేదు, హైకోర్టుకు గౌరవం లేదు, హైకోర్టు జడ్జిమెంట్కు గౌరవం లేదు, హైకోర్టు తీర్పులో ఉన్నటువంటి సారాంశానికి గౌరవం లేదు, ఆ జడ్జిమెంట్లకు ఇచ్చిన జడ్జిలకు విలువ లేదు. సో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో ఉన్న న్యాయ వ్యవస్థకు నువ్వు గౌరవించలేకుండా చేసినావు. నీ దృష్టిలో ఒక హైకోర్టు అనేది ఒక అమ్యూజ్మెంట్ పార్క్ అయిపోయింది, నీకు రిక్రియేషన్ క్లబ్ అయింది. నీకు అవురా, ఒక పెన్ను పేపర్ పెడుతున్నాను, బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాను, ఈ పెన్ను పేపర్ పెట్టినప్పుడు నా యొక్క పరిస్థితి ఏమి? నేను పెన్ను పేపర్ పెట్టి రాయొచ్చా లేదన్నటువంటి స్పృహ లేదా నీకు? అంత నిర్లక్ష్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అంత విశిష్టమైన జడ్జి తీర్పు రాసేటప్పుడు మినిమం కామన్ సెన్స్ ఉన్నక్కర్లేదు నీకు? రిక్వెస్ట్ చేశాను, ప్రాధేయపడాను, రిప్రజెంటేషన్ ఇచ్చాను, మాట్లాడినాను, ఎవరికి కూడా చలనం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు మీరు అన్నిటినీ తెగబడి బతుకుతున్నారు. మీరు అన్నిటిని చంపుకొని అసహాయ సమాజం మాట్లాడలేదు. మాట్లాడితే బెదిరిస్తున్నారు, పడిందండి అంటున్నారు. బ్రిటిష్ సాంప్రదాయం నడుస్తుంది దేశంలో. అంతకన్నా జుగుప్సాయం ఇంకోటి ఉండదు. ఎందుకు చదువులు ఎందుకు? కాబట్టి దయచేసి హైకోర్టు జస్టిస్లు, జిల్లా జడ్జీలు, అదనపు జిల్లా జడ్జీలు, సబ్ కోర్ట్ జడ్జీలు, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్లు రిజైన్ చేసుకోండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుందంటే, మీకే దిక్కులేదు ఈ దేశంలో, మీకే గౌరవం లేదు, మీ తీర్పులకు విలువ లేదు, మీ నిర్ణయాలకు విలువ లేదు. ప్రశ్నించకుండా, మాట్లాడకుండా ఉండడానికి నేను అసహాయాన్ని కాదు, ఈ దేశం సమాజం బానిస సమాజం కాదు. నష్టపోయింది నేను. తప్పు చేసింది కోర్టు చేసింది తప్పు. 4 జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో మ్యాజిస్ట్రేట్లు, సూపరింటెండెంట్లు, బెంచ్ క్లర్కులు తప్పు చేసినారు. 4 కోట్లు కేసు తిరిగితే, కేసు బడ్డీలు ఎవరికి స్పృహ ఉండదా? 5 సంవత్సరాలు కనపడకుండా పోయని చెప్పి గుడ్డిగా నిద్రపోతుందా మ్యాజిస్ట్రేట్లు? ఐపీసీ 14, 20, 21 ప్రకారంగా మీరు పబ్లిక్ సర్వెంట్లు, ప్రజాసేవకులు. బిఎన్ఎస్ 2/28 ప్రకారంగా మీరు పబ్లిక్ సర్వెంట్లు, ప్రజాసేవకులు. మీరు కోర్టు స్టార్ట్ చేసేదే పబ్లిక్ కోర్ట్ అంటే ప్రజల కోసం కోర్టు అని చెప్పి స్టార్ట్ చేస్తారు. మరి ఎక్కడి నుంచి వచ్చిన విశిష్టమైన పవర్స్ మీరు ఏ విధంగా అతిథులమని చెప్పుకుంటారు? ఎవడో బ్రిటిష్ వాడు వచ్చి జడ్జిలు, ఉన్నతులు, విశిష్టమైన వ్యక్తులు అని చెప్పి వాడు చెప్పిపోతే అమాయక సమాజానికి అదే బ్రాడ్ చేసుకుంటూ వచ్చి, అదే ఇంజెక్ట్ చేసి, అదే మెదుళ్ళు చొచ్చింపజేసి మీరు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారా?
నేనేం తప్పు మాట్లాడలేదు. మీ మనసాక్షిని ప్రశ్నించుకోండి, మీ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించుకోండి. నేను నా కుటుంబం మధ్య కూర్చొని మాట్లాడుతున్నా. మీరు మీ కుటుంబ సభ్యులు కూర్చొని మీరు ఏం చేస్తారో మాట్లాడుకోండి. ఏదో రాస్తాము పడి చచ్చిపోండి అంటే మీరు చస్తారు, నేను చస్తా. కానీ చచ్చిపోయినప్పుడు మాత్రం ఆత్మతృప్తి అనేది ఒకటి ఉండాలి మనిషికి. తప్పు ఒప్పు ఆ రోజు ఆలోచింటే ఒక సరైన వయసు వచ్చిన తర్వాత నా తప్పేమి ఒప్పేమి. మరి ఎవరి కోసం మీ మనసాక్షిని చంపుకుంటారు? సో విశిష్టమైన స్థానంలో ఉన్నారు. మీ తీర్పు తప్పు తీర్పు పట్టించారు. మీకు విలువ లేదు, న్యాయ వ్యవస్థకు విలువ లేదు, రాజ్యాంగానికి విలువ లేదు. కేవలం డబ్బు కోసం నడుస్తుంది వ్యవస్థలు. కాబట్టి దయచేసి రిజైన్ చేసుకోండి, ఎంక్వైరీ చేయండి. దీనిలో పూర్తి ప్రతిష్టమైన విచారణ జరిగిన తర్వాత కమ్ టు మై ఛాంబర్. అప్పటి వరకు మీరు విచారించండి. 2/28 ఎవరు? SC/ST PO యాక్ట్ సెక్షన్ 3(1) సబ్ క్లాజ్ 10 ఏం ఇండికేట్ చేస్తా ఉంది? ఒక చెరువు, కుంట, వాగు, బోరులు, దిగుడు బావులు తాగకుండా కలుషితం చేస్తే ఒక వ్యక్తి, ఆ SC/ST వర్గాలకు చెందిన వ్యక్తులు తాగకుండా కలుషితం చేస్తే ఆ సెక్షన్ వర్తిస్తుంది. సిమెంట్ రోడ్లు, నట్టనల్లు ట్రాఫిక్ రోడ్లు, పోలీసులు అంత ట్రాఫిక్లో ఆ సెక్షన్ పెట్టి 11 సంవత్సరాలు గుంజుతారా? 11 సంవత్సరాలు గుంజి ఈరోజు మాట్లాడొద్దు, మర్చిపో. ఒక మేధావి అంటాడు కళ్ళు మూసుకొని ధ్యానం చేయి ప్రశాంతంగా ఉంటావని, ఇంకొక మేధావి అంటాడు మర్చిపోవాలి అని, ఇంకొక మేధావి బ్రాహ్మలు సమాజ హితము, పౌరహితము, వ్యక్తుల హితాలు కోరుతారు, మంచి కోరుతారు. కాబట్టి నీ ఆ బాధను భరించు అంటున్నారు. ఎవని అమ్మ సొమ్ము ఉద్యోగమో, ప్రభుత్వ ఉద్యోగం మీ తల్లిదండ్రుల ఆస్త, మీ శ్రీమతుల బహుమతుల ఇష్టాంతరం మాట్లాడడానికి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాము. నేను భారత పౌరుణ్ణి. నా కట్టే ట్యాక్స్ మీద బతుకుతున్నారు మీరు, మీ కుటుంబాలు. ఉద్యోగులు మీ పెళ్ళాం పిల్లలు సాక్కుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. మీ భార్య పిల్లలు సాక్కుంటున్నారు. ఇక్కడ ఎవరు అనాథలు లేని దేశంలో, శరణార్థులు కాదు, దిక్కులే దివాణం లేకుండా పెంచి పోషించాలి నా తల్లిదండ్రులు. చదువు చెప్పిన విద్యార్థులు, గురువులు అడుక్కోమని చెప్పాల. సో దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిగి తీరాలి. లేదా దయచేసి హైకోర్టు జడ్జిలు, జిల్లా జడ్జిలు, అదనపు జిల్లా జడ్జిలు, సబ్ కోర్టు జడ్జిలు, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్లు దయచేసి రాజీనామా చేసి వెళ్ళిపోండి. ఎందుకు వ్యక్తిత్వాలు అందరు తలపించుకుంటారు చెప్పండి? పోలీసులు కోర్టులోకి వచ్చి ఈడ్చుకపోతుంటే పబ్లిక్ను మాట్లాడకుండా మౌనంగా ఉన్నారంటే, టీవీలో వచ్చింది, పేపర్లో వచ్చింది, యూట్యూబ్లో వచ్చింది, లాయర్లు బజార్లోకి ఎక్కినారు. మేము మాత్రం చెల్లించామంటే మాకు అంత స్తోమత లేదు. చెల్లించకుండడానికి మాకేం విశిష్టమైన గౌరవాలు, హోదాలు లేవు. ఏసీ రూమ్లో కూర్చోవడం బ్రతకడంలో మేము, మాకు ఒక వ్యక్తిత్వం ఉంది కాబట్టి అడుగుతున్నా. దయచేసి రిజైన్ చేసుకోండి. ఈ దేశానికి సమాజానికి వచ్చే నష్టం ఏమి లేదు. ఎవరి బతుకులు బాగుపడతారు. దయచేసి రిజైన్ చేసిపోతారని చెప్పి ఎదురు చూస్తా ఉన్నా. నమస్తే.